శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనం గ్రంథంలో 22వ అధ్యాయం పూర్వకర్మ సద్గురు కృప. ఒక్కొక్క అధ్యాయం ద్వారా మనకి భరద్వాజ మహర్షి గారు మనం ఏ విధంగా సద్గురువుని విశ్వసించాలి, తర్వాత ఆశ్రయించాలి. విశ్వసించాలన్నా ఆశ్రయించాలన్నా మొట్టమొదట వివేకం కావాలి. గత అధ్యాయాలు వివరించుకున్నాం. సద్గురు ప్రాశస్తము, అనుగ్రహము అని 20 అధ్యాయం అనుకుంటాం. అంటే సద్గురు యొక్క ప్రాశస్తం ఎప్పుడైతే అవగాహనతో అర్థం చేసుకోగలుగుతాడో వాడికి సద్గురు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. సద్గురు అంటే ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని సద్గురు. అటువంటి సద్గురువు ప్రార్థిస్తే త్రిమూర్తులు వశమవుతారు, సకల దేవతలు అనుగ్రహిస్తారు, అన్ని గ్రహాలు మనకి శుభం చేకూరుస్తుంది. అందుకని గురు ధ్యాన శ్లోకంలో గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుని చెప్పబడి ఉంది. ఆ తర్వాత నేను సత్సంగం చెప్పుకున్నాము సత్వగుణము అనన్య చింతన. సత్వగుణము అంటే ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట హృదయ శుద్ధి, దాని ద్వారా అన్ని వస్తుంది అనుకున్నాం. అనన్య చింతన, అన్యము లేదు, ఉన్నది ఒకటే, అద్వైత భావం ఒకటే, ఉన్నది ఒకటే అనే భావాన్ని ఎప్పుడైతే స్థిరపరచుకుంటామో అది సద్గురు చెంతకు చేరుస్తుంది. అంతా బాగుందండి, సద్గురు చెంతకు చేరుస్తుంది, సద్గురు అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంత ఉన్నప్పుడు మనకి అనుభవాలు ఇస్తూ ఆయనే అనుభవాలు ఇవ్వాలి, ఆయనే మనకి కేవలం మోక్షత ఇవ్వాలి. ఎందుకు కలిగించకూడదు? నేను కష్టపడి పనిచేశాను, దాని దాకా ఫలితం ఎందుకు లభ్యం వేయడానికి ఎందుకు చేయకూడదు అని అనుకుంటుంటాం. నేను సద్గురు సేవ చేస్తానండి, మరి అన్నీ ఆయన, ఒక మాట చెప్పండి, ఆయనను మార్చవచ్చు కదా, నన్నే కాదు ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు కదా, ఏ తారతమ్యాలు ఎందుకు అని ప్రశ్న వస్తుంది. ప్రార్థన అంటాం కానీ లోపల ఏదో ఒకటి ఉంటుందన్నమాట. నిజమే కదా, ఇంత కష్టపడి ఇన్ని సత్సంగాలు చేసుకుంటున్నాం, ఇన్ని పూజలు చేసుకుంటున్నాం, ఇంత కాలం సమాజం చేస్తున్నాం, ఏమిటి నాకు ఇంత కష్టం కలిగించాడు ఆయన, ఎందుకు ఈ కష్టం తొలగించలేదు అనే ఆలోచన నాలో ఉంటుంది, ఉన్నది కూడా. మరి ఆ సద్గురు కృప లభ్యం కావడానికి ముందు నా మనసు అందుకు ఉన్ముఖం ఉందా అని నేను ఆలోచించను. ఆయన ఇస్తూనే ఉంటాడు, దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? నేను ఇంత సేవ చేస్తుంటే మరి వీటి ఇహానికి పరానికి కూడా ఇంతకు మించి ఇంకొకటి లేదు అని నాకు గుర్తుందా? ఆలోచించాలండి. నా విషయం చెప్పుకుంటున్నా. ఇంత చేసి నాకు ఎందుకు ఇంత కష్టం కలిగించాడు అన్నప్పుడు ఆయన ఇచ్చిన దాన్ని తీసుకునే సామర్థ్యం ఆ పాత్ర ఉంది, కానీ మూత చిన్నదిగా ఉంది. ఎక్కువ భయం అంటే ఎక్కడ వస్తాడు? నీ మూతి చిన్నదిగా పెట్టుకున్నదే. ఆ చిన్నది ఏంటంటే నేను చేసే ఈ సద్గురు సేవ చాలా విలువైనది, గొప్పది, ఇంత చేస్తున్నాను కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఇహానికి పరానికి ఇంతకు మించి ఇంకోటి లేదు అని గుర్తుతో చేస్తున్నానా, లేక చెయ్యాలని చేస్తున్నానా, లేక లాభం వస్తుందని చేస్తున్నానా?
ఈ 3 కావాలంటే వివేకంతో ఆలోచించాలి. ఆలోచించి స్పష్టంగా అర్థమవుతుంది. వివేకం ఆలోచిస్తున్నాం. మనం ఎంతసేపు లౌకికంలో కొట్టిమిట్లాడుతున్నాం. నా పరిస్థితి మనం చెప్పుకుంటున్నాం. వివేకంతో ఆలోచిస్తే చేస్తున్నాం, చేయమన్నాడు, చేస్తున్నాం. ఇంకా మనకెందుకు దిగులు? నేనుండాలని నీకు భయమేలా చెప్పున్నాడు. అది కనీసం కొన్ని లక్షల సార్లు చక్కగా చెప్పుకుని ఉంటాము. మరి ఎందుకు నాకు ఇలా నష్టం కలిగింది అనే ఆలోచన నాలో ఎందుకు వచ్చింది అని నేను ఆలోచించాలంటే నాకు వివేకం ఉండాలి. అందుకే ఈ ఆలోచన రాకుండా అవతలని స్థితి కలిగితేనే కానీ నీకు ఆత్మజ్ఞానం రాదు. ఇది నాకు కష్టము అని అనిపిస్తే ఆత్మజ్ఞానం రాదు. ఇది కష్టం అనే భావనే లేకుండా ఉండాలి. పైకి పెద్ద కష్టం కాదులేండి అనడం సులభం. ఇది కష్టం అని అనిపించకూడదు. అనిపించకున్న స్థితే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఈ సంగతి దృఢంగా తెలియాలంటే వివేకం కావాలి. ఎప్పుడైతే వివేకం ఉంటుందో దాని పరివసనం అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏది విడిచిపెట్టాలో విడిచిపెట్టడం, ఏది చేయాలో చేయడం. వీటి తపనకి అశాంతికి కారణం నాలోనే ఉంది కదా. కాబట్టి నాలో ఉన్న తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ముముక్షుత్వం. అందుకు ముముక్షుత్వం ఏముంది చెప్ప విడుదల. ముఖ్యత్వం అంటే విడుదల. అంటే నేను విడుదల పడాలి. అది ముముక్షత్వానికే మనం ఇంతకు అర్థం చెప్పుకున్నాం. మరి ఆ మార్గం తెలుసుకోవాలని జిజ్ఞాస బయలుదేరాలి. అందుకోసంగా సద్గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత సాధన చేయాలి, ఆత్మ విచారణ చేయాలి. ఆత్మ విచారణ చేసిన తర్వాత మనసు లగ్నం అవుతుంది. మనం శరీరం, ఇంద్రియం, ప్రాణం, అతసన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేద్యే అంకితమైపోతుంది. అంకితమైపోతే దాని ఆత్మ సమర్పణ అంటారు. అదే గురుభక్తి. ఆ గురుభక్తి వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఏది కోరవలసిన లేని తృప్తి, శాంతి సిద్ధిస్తాయి. అతి స్థితి పొందిన వారిని ఏమంటారు? ఆప్తకాములు, కుతకొచ్చులు అని అంటారు అని సాయిరామచంద్ర గ్రంథంలో 27వ అధ్యాయంలో సత్సంగంలో భరద్వాజ మాస్టర్ గారు విపులంగా తెలియజేస్తున్నారు. ఆప్తకాములు, కాములు. ఆప్త అంటే కోరుకోవడం, కాము అంటే కోరిక. అంటే కోరదగినంతా కూడా వాళ్ళు పొందినవారు. కుతకృత్యులు అంటే చేయవలసినంతా చేసి వేసిన వారు. ఇక చేయవలసిన అంటే ఏమి ఉండదు. దీని ఒక్క వాక్యం అంటే సర్వం శ్రీ పరమేశ్వర నమస్తు, నా డ్యూటీ అయిపోయింది అంతే అనుకున్నప్పుడు వాడు తృప్తి, శాంతి ఉంటుంది. అది చెప్తున్నాడండి ఇక్కడ. పూర్వకర్మ సద్గురుక ముందుగా ఇలా చెప్తున్నాడు ఇక్కడ. ఇలా ఆలోచిస్తే ఏమవుతుందంటే రెండు ప్రశ్నలు వస్తాయి. ఒకటి, ఇది ఇంతకుముందు వివేకం వివరించుకున్నామండి. ఇప్పుడు ఒకటి, నా కర్మ ప్రకారంగా జరగాలి ఏది జరిగినా, లేకపోతే భగవంతుని సంకల్పానుసారమన్నా జరగాలి. రెండూ కాకుండా జరగడానికి వీల్లేదు. ఒక సంఘటన అనుకోండి, నా కర్మ ప్రకారం జరగాలి, సరే, నా కర్మ ప్రకారం లేదు, భగవంతుని యొక్క సంకల్పానుసారం జరగాలి. ఏదో ఒకటి ఉండాలి. ఒక పని నెరవేరిందంటే ఇదంటే ఏదో ఒకటి ఉండాలి. రెండు ఒకటే కదా అది మనకు అనిపిస్తుంది. రెండు ఒకటి కాదంటున్నాడు. ఒకటే అనుకుంటే, రెండు ఒకటే అనుకుంటే నాకు ఈ సమస్య వచ్చింది, ఇది తీరాలి అనే ప్రశ్నే అనేది రాదు. మనం రెండు ఒకటే అనుకోవడం లేదు, వేరనుకుంటున్నాం. జరగకపోతే నా కర్మ అంటున్నాను, జరిగితే భగవంతుని అనుగ్రహం అంటున్నాము. తేడా వచ్చిందా లేదా? పని నా కర్మ అంటున్నాం, జరిగితే మంచివాడు భగవంతుని అనుగ్రహం అనుకుంటాడు, అవివేకుడు నా శక్తి వల్ల వచ్చింది అనుకుంటాడు.
ఇప్పుడు మనం బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే భరద్వాజ మహర్షి గారు అనాన్న చింతనకి, సత్వగుణానికి, ఒక్కో సద్గురు సాధిస్తానికి, గురువానుగ్రహానికి అన్ని లింక్ పెట్టుకుంటూ వస్తున్నాడండి. ఇక్కడ మన జీవితం జరిగేది పూర్వకర్మ, సద్గురు కృప. ఏదో వేరు వేరు అనుకుంటున్నాం మనం. ఒకటి అనుకున్నప్పుడు మనసు స్థిరత్వంగా ఉంటున్నాడికి. ఇప్పుడు తక్కిడిలో రెండు సమానంగా ఉండదు అనుకోండి, ముళ్ళు చూడండి కరెక్ట్ ఒకటేగా ఉంటుంది. సమానంగా లేకపోతే కుడివైపు ఎడం వైపు కిందకు పడిపోతుంది, అంటే బరువుకి కిందకు వస్తుంది అన్నమాట. మన యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు కష్టం తీరాలని మనం అనుకుంటున్నప్పుడు అది తీరడానికి భగవంతుని అనుగ్రహమా లేకపోతే మన కర్మ ప్రధానమా? అంటే ఈ బ్యాలెన్స్నే ఉంటున్నామండి మనం. మాస్టర్ గారి సత్సంగం ఎందుకు చెప్తున్నాడంటే, సరైన ఆలోచన విధానంలో జీవనయానం సాగించండి. ఇది మీకు లభ్యమైంది సాయినాథుని యొక్క సాన్నిధ్యం వల్ల. దీనిని అవగాహనతో ఆలోచించి సద్వినియోగం చేసుకోండి. లేదంటే ఏమవుతాం, అనేక జన్మ పరంపరలు తగులుకుంటూ పోతుంటాం. ఇక్కడ దాకా వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేయాలి? లోపల అడుగు పెట్టాలి. ఇంతలో వచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతే ఎట్లంటే, పరీక్షలప్పుడు కష్టపడి చదువుకుని పాస్ అవ్వాలనుకుంటాడు ఒకడు, పరీక్షలంటే కష్టమని పరీక్షలకే డుమ్మా కొడతాడు ఒకడు. ఇప్పుడు డుమ్మా కొట్టావు, నేను క్లాస్ పాస్ అవుతావా? మళ్ళానే తిరిగి ఇంకో సంవత్సరం రాయాలి కదా, అప్పుడైనా కష్టపడాల్సిందే కదా. ఆ కష్టపడి ఇప్పుడే కష్టపడు. ఆ ప్రారంభ కర్మ ఏదో, ఆ పూర్వకర్మ ఏదో ఇప్పుడే అనుభవించేసేయి అని మహాత్ములందరూ తెలియజేస్తున్నారండి. ఇక్కడ వెంకటేశ్వరం కావచ్చు, సాయినాథుడు కావచ్చు, బాబా మాస్టర్ గారు కావచ్చు, ఉపాసన బాబా చెప్పారు, నువ్వు ఇప్పుడు ఎంతగా ఓర్చుకుంటే నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని వాక్యం మనం ఉపాసన బాబా చదువున్నాం. నువ్వు ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ ఒక్క వాక్యమే కదండి భరద్వాజ మాస్టర్ గారికి నైమిషారణ్యంలో ఆనందమయ దర్శించినప్పుడు ఈ ఒక్క వాక్యం గుర్తొచ్చి కదా మాస్టర్ గారు అంత నిగ్రహత కలిగి ఉన్నాడు. అది మనకి నేర్పడానికి భరద్వాజ మాస్టర్ గారి సత్సంగం మనకి ఇచ్చాడండి. ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. ఈ ఒక్క వాక్యం చాలు మన జీవితంలో ఉన్నత స్థాయి పొంది పరమానందం పొందడానికి. ఇప్పుడు మన ఆలోచన ఉంది, కర్మ ప్రధానమా భగవద్ ప్రధానమా? భగవంతుడి మీద ప్రీతి ఉన్నప్పుడు నా ఆధ్యాత్మిక పరిపాలన ఇది అవసరం కాబట్టి ఆయన ఇచ్చి ఉంటాడు కనుక ఉంటే ఉంటాడు అనుకుంటాడు. ఎవరు? పరమాత్మ ప్రీతి ఉన్నప్పుడు. అప్పుడు పస్తులుండాల్సి వచ్చింది అనుకోండి, ఇది బాబా అనుగ్రహమే. అప్పుడు ఏం గుర్తు చేసుకుంటాడు? మరి నేను కేవలం 12 వ్యాపారం గడిపాను రా, నా శరీరం ఎముకలు గూడైనప్పటికి కూడా నా గురువు నన్ను కాపాడాడు ప్రాణం పోకుండా అని గుర్తొస్తుంది. అది గుర్తు రాకపోతే భరద్వాజ మాస్టర్కి ఆనందమయ దర్శనానికి వెళ్ళినప్పుడు భరద్వాజ మాస్టర్ ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సన్యాసాలు, ఎలా ఓర్చుకున్నాడో ఆ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు ధైర్యం సడలదు, ధైర్యం దృఢమవుతుంది. అప్పుడు ప్రారంభ కర్మ గురించి, భగవంతుని అనుగ్రహం గురించి ఆలోచించాడు. ఏది వచ్చినా ఏది జరిగినా అది నా శ్రేయస్సు కోసమే అని భావన ఉంటాడు. అది అనన్య చింతన, అది సత్వగుణం. ఇది అధ్యాయాన్ని పూర్వకర్మ సద్గురు కృపను పెట్టాడు. మరి ఇందులో ఏదైనా ఒకటి పట్టుకో, గమ్యం చేస్తాం. రెండింటిలో డోలంలో ఉన్నాం మనం. అంతా నా కర్మ ప్రకారం జరుగుతుంది అనే దాంట్లోనే ఉండాల, లేదు అంతా భగవంతుని అనుగ్రహంలో కలుగుతుంది అనే దాంట్లోనే ఉండాలి. ఆ రెండు ఒకటే అని అనిపిస్తుంది, కానీ వేరు వేరు భావాలతో మనం ఉంటున్నాం.
ఈ విధంగా అంటే ఏదేం జరిగినా నా శ్రేయస్సే అనుకుని ఉన్నప్పుడు కష్టమైన పని వచ్చినప్పుడు ఇది మనం శుద్ధి చేయడానికి అవసరం కాబోలు, అందుకని మనకి కష్టమైన పని ఇచ్చాడు అని అనుకుంటాడు పరమాత్మ ప్రీతి ఉన్నప్పుడు. ఈ విధంగా అనుకోవాడు గురించి మనం అనుకోనక్కర్లేదు, ఎందుకంటే వాడు పరమాత్మ ప్రీతి ఉంది కాబట్టి. కానీ మామూలుగా ఎప్పుడైతే సమస్యలు బాగా నొక్కుతాయో అప్పుడు మన మనసు రెండింటి మీద ఊగదాడుతుంది. ఏంటి నా కర్మ అంటాం, ఏంటి భగవంతుని అనుగ్రహం లేదా అని అనుకుంటాం. అప్పుడేమో సరే మన కర్మ కదా కాబట్టి ఈ పని తప్పాలంటే భగవంతుని అనుగ్రహం మాకే తీరేది కాదు, మన చేతుల్లో లేదు కాబట్టి భగవంతుని అనుగ్రహమే తీరుతుంది అని భగవంతుని ఆరాధన మొదలు పెడతాం. అది తీరిందా సరే, లేకపోతే ఆయన మీద కోపం, ఏంటి ఇంత ప్రయత్నం చేసి నాకేమవ్వలేదే, ఆయన లేడేమో, డబ్బాలో రాళ్ళేసి కలకలకలంటుంది. అట్లుంటాయి మన యొక్క మనసు చంచల స్వభావం. దాంతో చీటికి మాటికి కోపం, ద్వేషము, ఒక్కసారి దిగులు, నిస్పృహ కలుగుతూ ఉంటుంది. ధైర్యం కోల్పోతుంటాం, ఒక్కోసారి ధైర్యం ఉంటుంది. అంటే ఇలా ఉండకుండా బాబా ఏం చెప్పాడు, సబూరి. అవును, సబూరి ఏం చెప్పారండి, మేము ఏమి ఆశించాలి, మేము ఎందుకు ఓర్చుకోవాలి, ఎందుకు ఓర్వహించాలి అని బాబా అడగతాం. ఆయన సమాధానం చెప్పాడు, నేనున్నాను కదరా అన్నాడు. నాపై నీ దృష్టి నిలుపురా, నీపై నా దృష్టి నిలుపుతానన్నాడు. నువ్వు ఇహపరాల గురించి చింతపడాల్సిన అవసరం లేదు అన్నాడు అని చెక్కు రాసి ఇచ్చాడు మనకి. ఎక్కడ చెక్కు రాసి ఇచ్చాడంటే ముందు చెప్పుకున్నాం, సద్గురు ప్రాశస్తము. మళ్ళీ వెనక్కి పోవాలి. చూడండి బాబా యొక్క జీవితం ప్రతి ఒక్కరికి చూడండి. మరి ఆయన చెక్కు రాసి ఇవ్వలేదంటారా? ఒకడు వచ్చాడు, మొత్తం భగవంతునికి అర్పించి చూస్తూ ఉండు, ఆయన ఎలా రక్షిస్తాడు నీకే తెలుస్తుంది అన్నాడు. స్థిమితంగా ఉండి చూస్తూ ఉండు, అది స్థిమితంగా ఉండి చూస్తూ ఉండు అన్నాడండి. ఆ స్థిరత్వం లేకపోవటం వల్లనే, మనకు అవగాహన లేకపోవటం వల్లనే మనకి దిగులు, విచారం, బాధ. మొత్తం భగవంతునికి అర్పించి చూస్తూ ఉండు, అది ఎలా రక్షిస్తారో నీకే తెలుస్తుంది. ఈ వాక్యం మాస్టర్ పట్టుకున్నాడు. ఇది నిజంగా జరుగుతుందా చూద్దాం అని షిరిడిలో తన జేబులో డబ్బులంతా ద్వారకా మీద ఉండి లేసాడు. అమ్మనే కూర్చున్నాడు, పైసా లేదు, ఛార్జీ కూడా డబ్బులు లేదు. బాబా చెప్పాడు కదా, చూస్తూ ఉన్నాడు. మరి ఆయన ఉన్న వారం రోజులు నేను పస్తులున్నాడా? నేను ఉన్నానండి 2 రోజులు, నాకేం జరగలేదంటాం. ఆ 2 రోజులు ఏమనుకుంటాడంటే ఎవడు సహాయం చేస్తాడా అనే ఆలోచన లోపల ఉంటుందన్నమాట. ఉంటా 2 రోజులు, నేనేమో 3 రోజులు ఉంటా, ఏంటి ఇంకా ఎవరు రాలేదే, మాస్టర్ గారికి వచ్చారే మనకు రాలేదే అని అనుకుంటుంటా నేను. మాస్టర్ గారు ఏం చేశాడు, ఆయనకు అర్పించాడు, స్థిమితంగా కూర్చున్నాడు, ఏ ఆలోచన రాకుండా ఉన్నాడు. అక్కడండి తేడా. కనీసం మనసులో కూడా కళ్ళు మూసుకుని అట్లా తిరిగి చూస్తాను అనమాట, ఎవడంటే చిన్న టీకి టోకన్ ఇస్తారా ఏందా అనేసి. ఎందుకంటే కడుపు అక్కడ ఆకలి అంటుంది కదా. ఇదే కదా సిద్ధార్థ స్వామి ఎదురు వస్తుందండి. గురువు అన్వేషణకు పోయినప్పుడు ఆ భీమప్ప స్వామి ఎదురు వచ్చినప్పుడు ఆకలి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, నీ దృష్టి దాని మీద ఉంటే నీకేం లాభం, అదే శివుడి మీద పెట్టు, ఆయనన్ని సమకూర్చగలడు. వాళ్ళ ఆకలి కోసం ఊళ్ళోకి పోయారు, దెబ్బలు తిన్నారు, వచ్చారు. స్థిమితంగా కూర్చున్న సిద్ధార్థ స్వామి ఆ శివాలయంలో ఆ పూజారి వచ్చాడు, ప్రసాదం పెట్టాడు, వెళ్ళాడు. ఇవంతా మనకి ఎందుకండి, ఈ కాలం జరగదండి అనుకున్నప్పుడు వదిలేవాళ్ళ. వాళ్ళు పట్టుబడి ఎందుకు భగవంతుని వదిలే, జరగదు అనుకున్నాం కదండి, వదిలేస్తాం. ఏ దేవుడికి మొక్కబడలేదు, ఏ గుడికి వెళ్ళబడలేదు. అట్లే కదా మళ్ళీ అట్ట కాదంటాం, అట్ట కాదంటాం.
ఇక్కడ బాగా ఎదురుడు అట్టగా ఇస్తే కాదు ఆయన ఒకసారి నిలబడదాగా ఆయన నా గురువుని చెప్పి నేను చూసి నేర్చుకుంటారా, నా గురువు ఏం చేశాను నేను అని స్పష్టంగా చెప్తున్నాడు షిరిడి సాయినాథుడు. ఇదే భగవద్గీతలో చెప్పాడు. పుత్రుడి ఆత్మని చెప్పాడు, అనంతచంద్ర జయమని చెప్పాడు, యోగక్షేమ దృష్టిని చెప్పి, ఇవన్నీ చదివినట్టుగా విన్నట్టుగా ఉంటుంది కానీ ఆ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. ఒకవేళ భగవంతుడే మన కర్మ రద్దు చేసేటైతే మనం మంచి పనులు చేస్తామండి. ఎందుకంటే ఆయన నా కర్మ చేస్తున్నాడు కదా అని నేను చెడ్డకర్మ చేస్తున్నాను, ఆయన తీసేస్తున్నాడు కదా. కనీసం గుడికన్నా వెళ్దామండి, వెళ్ళాం. మీరేమో నా సంగతి నాకు అని తీర్చున్నాడు అనుకో నా కర్మని, ఏం గుడికి పోతానండి, ఆయన తీర్చేస్తున్నాడు కదా. ప్రార్థన చేయాలని ఆలోచన కూడా మనకి రాదు. కానీ ప్రార్థన చేయాలన్నా మనకి సత్కరం ఉండాలి. అలాగా అక్కడ మళ్ళా ఎట్టి తిరిగి 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 మళ్ళా అక్కడికి రావాల్సిందేనండి. ప్రార్థన చేయించాలి మన కర్మలే, మళ్ళా మొదటికే వచ్చాం. అప్పుడు కర్మే ప్రధానం అనుకొని మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తామనుకొని అది తీరేనాడికి తీరుతాయని ఓర్చుతూ ఉంటే సరిపోతుంది. లేదా భగవంతుని ప్రార్థన చేయాలి. మనసు అటు ఇటు అటు జరగదు, ఇటు జరగదు. ఇదే అవగాహన మనకి లోపించడం అంటే. ఇక్కడ ఏం చెప్తున్నా, మనం అనేది లేకుండా కర్తవ్య ధర్మం చేయవలసిందే, ఇందులో అనుమానమే లేదు. మన చేత కర్తవ్యం ఏమిటిని ఆలోచించు, నిర్ణయం తీసుకో. ఆ కర్తవ్యం చేసిన తర్వాత దాని గురించి ఆలోచించడం వల్ల మనసు చంచలమవుతుంది, లక్ష్యం చెడిపోతుంది, ఏమి లాభం ఉండదు. మళ్ళా వస్తున్నామండి, ఆలోచించాను, నా కర్తవ్య పని చేసా, తర్వాత పని దాని మీద ఆలోచన లేదు. ఇంకా ఇక్కడ ఆలోచిస్తాం, పని చేశాను ఎలా అవుతుంది ఏమో, ఇవన్నీ వీలవుతుందా అని కాదండి, వీలు కావాలనుకుని చేయాలి. మనం పని జరుగుతుందా, వలకము చెరువులో వల వేయక ముందు రాళ్ళు వేసి ఏమొస్తుందండి? మన ఆలోచనలు అట్లా ఉంటాయండి. అంటే మనసు చంచలమవుతూ ఉంటుందండి. లేదా రెంటికి ఆయనే ఉన్నాడనేసి ఊరక ఉండగలుగుతున్నామా? ఎప్పుడైతే అలా ఉంటామో మనసు చంచలం అవ్వదు, చింతించడం మానేస్తుంది. ఆ స్థాయికి ఉండే రాగద్వేషాలు మనల్ని బాధించవు. ఎట్లా అంటే, ఒకడికి మనం సహాయం చేశాం, వాడు లాభం పొందాడు, మన కష్టం వచ్చింది, వాడు సహాయం చేయలేదు, బాధపడతాం. అర్జునుడు రాగద్వేషాలని చెప్పి దానికి వివరించుకుంటున్నామండి. అలా కాకుండా భగవంతుడు చెప్పినాడు, ఆ సబ్బూరికను పెట్టుకుంటే నేను రుణానుబంధం వల్ల వాడికి ఇచ్చా, వాడు సహాయం పొందాడు, నా కష్టం వచ్చింది, వాడికి ఇవ్వాలనిపించలేదంటే రుణానుబంధం లేదు కాబోలు. అంటే వాడి మీద కోపం రాదు, ద్వేషం పట్టదు. ఇందులోంచి మనం బయటపడతాం. పరపద సోపాన పడడం నుండి పాము నోట్లో మనం పడం. అటు చెడ్డ వాళ్ళకి బాగున్నారే చిన్న ఆలోచనలు మనకు వస్తాయి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? దేవుడి మీద బాధ కలుగుతుంది. అలా బాధ కలుగుతూ ఏంది బాబా, ఏది బాగుంటాడా, ఇంకేం వాడికే ఉంది అంటూ గుడికి పోతాయి. ఆడ గుడికి పోతే కన్నీళ్ళు కాలిపోతాయి. ఏంటి బాబా ఇంత కష్టపడితే వాడి చూడని ఎగ్గొట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు, నాకు కష్టం వచ్చింది, వాడు ఉంది చేయలేకపోయాడని ఈ మొర పెట్టుకుంటా ఉంటాను నేను. ఈ మొర పెట్టుకుంటాడు, మాల ఎత్తుకోమేడు అష్ట. ఆ పూజారి చేస్తాడు, మాల తీసుకొని మాల అందరూ తీసుకుంటాడు, మన మాత్రం పక్కన పడేసి ఉంటాడు. ఇదే కదా దిక్కుపై సంఘటన జరిగింది. ఈ మాల నాకు వద్దని ఎందుకన్నాడండి? ఇవన్నీ మనకు మాస్టర్ ఎందుకు అందిస్తున్నాడో, హృదయ పరివర్తన కోసం, ఉత్తమమైన సంస్కారం కలిగించడం కోసం.
జీవితంలో తృప్తి, శాంతి, నిలకడగా నిశ్చలంగా ఉండడం కోసం అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏదో మన సంగతి కాదు అని పక్కన నెట్టకూడదు. ఎందుకంటే తెలుసుకోవాలని, ఉన్నతమైన జీవితం గడపాలని, ఉత్తమ సంస్కారంలో మనం కలిగించుకోవాలని, ఆ ఉత్తమ సంస్కారాల మన జన్మలో భగవంతుడి సంగతి కావాలని, దగ్గర కావాలని, ఆ ప్రయత్నం కోసం ఈ సత్సంగం. లేకపోతే ఇది అవసరం ఏముంది? అందుకని తృప్తిగా ఉండడం అవసరం. తృప్తిగా ఉన్నవాడు మాత్రమే నిశ్చలంగా ఉండగలడు. అదే మాస్టర్ సత్సంగ మహిమలో అది రాస్తాడు, ఉన్నదానితో అసంతృప్తి, లేని దానితో తపన, ఇదే మానవ జీవిత సారం అన్నాడండి. మొత్తం ఆ వాక్యం రాశాడు. మనము ఏం చేస్తున్నామంటే పుస్తకం చదివేస్తే పక్కన పారేస్తా, అయిపోయింది చదివేశానండి, బాగా చదివేసిన, గురించి చదివేసిన, పాలపడుగు చదివేసిన, ఇద్దరు చదివిన, అని అన్ని పుస్తకాలు చదివేశానండి అంటాడు నా బోటిగాడు. చదివేసినావు, ఏం గ్రహించావు? అందుకు మాస్టర్ గారు అన్నిటిలో పదే 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 పారాయణ చెప్పడం. అందుకే మనం ఒక నియమం పెట్టుకోవాలనుకున్నాము, చాలా సొంతంగా చెప్పుకున్నాం. ఒక గ్రంథాన్ని 3 సార్లు చేసుకుంటూ ఉండడమే. అది వారానిక 2 వారానికి కాదు, 3 సార్లు అనుకున్నాను అనుకోండి, 3 నెలలు వాటిని ఇబ్బంది లేదు, అవగాహన చదవడం. అదైపోయింది మన గుడి చరిత్ర. ఎందుకు మాస్టర్ గారు దాదాపు 30 గ్రంథాలు మనకు ఎందుకు ఇచ్చాడు? ఏదో కొడుకు షెల్ఫ్ లో పెట్టుకోవడం కోసం మాత్రం కాదండి. ఒకసారి చదివేసి నేను చదివాను అని చెప్పుకోవడం కోసం కాదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంత కష్టపడి ఆయన రక్తాన్ని, చెమటబొట్టిన శక్తిని ధారపోసి అన్ని రచనలు మనకు ఎందుకు అందించాడా? ఆయన అమ్ముకోవడం కోసం కాదు. అంటే ఇప్పుడు మాస్టర్ గారు కూడా మాస్టర్ చెప్తున్నామండి. ఇప్పుడు వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, భగవద్గీత కావచ్చు, పెరిగి పురాణం కావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత శ్రమపడి ఆ గ్రంథాలు రాసుకుంటారు వాళ్ళు, ఎందుకోసం రాసుకుంటారు ఆలోచిస్తే, ఆ గ్రంథం యొక్క ప్రాశస్త్యం మనకి తెలిస్తే అప్పుడు మన భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందగలమని. మన ఇది కొద్దిగా చేయిస్తున్నాడు, ఈ సాల్వ్ కరోనా సత్యంగా చేయించాడండి, మనం గొప్పలు అనుకుంటున్నాం. అదే ఈ సాల్వ్, ఇది ఇలా సత్యంగా జరుగుతున్నాయి, ఇది చాలదు. చదివిన దాన్ని పదే 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 అర్థం చేసుకుంటూ, సత్యంగా చెప్పుకుంటూ, సద్గురు చేసుకుంటూ ఉంటే మాత్రమే ఫలితం ఉంటుంది. అంటే ఏమిటి? తృప్తి, శాంతి ఉంటుంది. అప్పుడు మనకు ఆయన ఉన్నాడు, మనకి ఎప్పుడు ఎందుకు లోటు జరగదు, ఏది అవసరం అది చేస్తాడు అనే విశ్వాసం మనకి తృప్తి, నిశ్చలత ఉన్నప్పుడు మాత్రమే కలుగుతాయి. ఆ విశ్వాసం స్థిరపడాలి. విశ్వాసం కావాలంటే అనుభవం కావాలి, అనుభవం కావాలంటే అనుగ్రహం కావాలి, అనుగ్రహం కావాలంటే ఆయన సాన్నిధ్యం మాత్రమే ఇహంలోనూ పరలోనికి మంజరుతున్న భావన ఉదయంలో దృఢంగా ఉండాలి. దానికోసం తపన ఉండాలి. ఆ తపన శ్రద్ధగా మారాలి. ఆ శ్రద్ధ ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు చంచలం లేకుండా ఉంటాము. అప్పుడే మన నిష్ఠాసభ సమర్పించిన వాళ్ళు అవుతాము. అప్పుడే ఆత్మ సమర్పణ అవుతుంది. ఒక లింక్ చెప్పుకుంటూ వచ్చాడండి ఇక్కడ. ఆత్మ సమర్పణ ఒక మాట చెప్పేసడం కాదండి. ఇంకా అది జరిగి, ఆత్మ సమర్పణ జరిగిన తర్వాత నిశ్చింతంగా ఉండగలుగుతాడు. ఏది వచ్చినా చలించడు, ఇష్టాయిష్టాలు ఉండదు. తాను వేరుగా ఉండకుండా ఆటలాడే వాళ్ళ, మనం నిన్న చెప్పుకున్నాం, కర్త, కర్మ, క్రియ. ఆటేవాడు క్రియలో ఉంటాడు, వాడు కర్త కర్మలో ఆ పని విధానంలో మమేకమవుతాడు, ఐక్యమైపోతాడు. ఐక్యం కాకపోతే వాడు సరిగా ఆట ఆడలేడు, సరిగా నాట్యం చేయలేడు. నిన్నే చెప్పుకున్నాం, కూచిపూడి భరతనాట్యంలో ఒక బింది మీద ఒక కాలుతో ఆ నెత్తి మీద ఒక దీపం పెట్టుకొని భరతనాట్యం చేస్తూ మనం చూస్తూనే ఉన్నాం. ఎలా వీలవుతుంది? అక్కడ తాళం పడతా ఉంటుంది, ఇక్కడ చూసేవాళ్ళు కేకలు కనబడతా ఉంటుంది, తప్పట్లు కొడతా ఉంటారు, శబాష్ అంటా ఉంటారు, ఏళ్ళు వేసేవాడు ఏళ్ళు వేస్తూ ఉంటారు. అక్కడ తాళము, తబల, ఈ ఒక వాతావరణం, ఒక పాట మనసులో ఉండాలి.
ఇవన్నీ కథ చూసినందుకు కూడా ఆమె ఏమీ వేయలేదు. అలా ధ్యాసలో ఉండడమే, నిరంతరం ఆయన గుర్తుపెట్టుకుని ఉండడమే. అప్పుడు వేరు అనిపించదు. ఆ స్థితి పొందాలండి. ఆ స్థితి ఎప్పుడైతే పొందుతావో తృప్తి శాంతి అనుభవిస్తాం. మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి? తృప్తి శాంతే కదండి. అది కాకుండా ఇంకేమైనా ఉంటుంది చెప్పండి అసలు. మరి దానికోసం ఏం చేయాలనేది మన తపన ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే మనం ట్రైన్లో పడుకున్నాం నైట్, మన దగ్గర పోతూ ఉంటాం. ఎన్ని స్టేషన్లు పోతాయో, ఎన్ని చెట్లు పోతుందో, ఎందుకు పోతుందో ఏమి తెలియదు. ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా నిద్రపోతాడు. అది మెలకుగా ఉండేవాడు ట్రైన్ ఆగింది అనుకో తిట్టుకుంటా ఉంటాడు. నా బొడ్డుగాడు ఏమో ఈ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పేసి నిద్రపోకుండా మేలుకుని ఉంటాడు. దీనికి ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. రైలు ఎక్కడానికి ముగ్గురు బయలుదేరారు. 9 గంటలకు రావాల్సిన ట్రైన్ 4 గంటలు ఆలస్యం ఉన్నారు. 9:13 అంటే 1 గంటకు వస్తుంది. ఒకడే చుట్టుకుంటా కూర్చున్నాడు, ఒకడేమో అక్కడ పోయి వస్తూ ఉన్నాడు, ఒకడేమో హాయిగా నిద్రపోయాడు. 1 గంట ట్రైన్ వచ్చింది, నిలబడడానికి స్థలం లేదు. ఈ ఇద్దరు అవస్థపడ్డాడు. హాయిగా నిద్రపోయినవాడు స్థానంగా నిలబడగలిగాడు. అంటే ఇక్కడ నిద్ర అంటే ఏమిటి అంటే ఆయన అంటే భగవంతుడి విశ్వాసం ఏందు నిద్రించటని అర్థము. చక్కగా విధిస్తున్నాడు మాస్టర్ గారు. ఆయన ఉన్నాడని విశ్వాసం మీద నిద్రించటని అర్థము. కేవలం అర్థమైపోయింది. వచ్చాం స్టాండ్కి వచ్చాం, ఇక్కడ కొన్ని కొనిచ్చినాం, అయిపోయింది. ఇంకా ట్రైన్ చేస్తాను ఇప్పుడు రాని. ఎప్పుడు రావాలని చూస్తాడు, ఎప్పుడు ఎక్కిస్తాడు అప్పుడు ఎక్కిస్తాడు ఆయన. దానికోసం ఇప్పుడు ఎందుకు అడుగుకోసం ట్రైన్ చూసుకోవడం ఎందుకు, శేషం దగ్గర కూర్చొని ఎందుకు ఫోన్ ఎత్తుకొని ఆ ట్రైన్ ఎక్కడుందో కొట్టుకుంటూ చూసుకుంటున్నాడు ఎందుకు? దానివల్ల ఏమైనా లాభం ఉందా? అది ఇస్తున్నాడు ఇక్కడ. గందరగోళం తప్ప. ఆ నిష్ఠాసౌరులు పోయి చేసిన కర్తవ్యం కూడా గుర్తు రాకుండా పోతుంది. ఏ ఒక్కటి చేస్తే మన సత్ఫలితం పొందుతామో అది కష్టం మర్చిపోతున్నాం. మళ్ళా తిరిగితే ఎక్కడికి వస్తాం? మళ్ళా ఇహానికి పరానికి సద్వివేక కృప తప్ప మరేమి శరణ్యం కాదు అన్నదానికే వచ్చాము. మాస్టర్ అక్కడక్కడ ఇవి పెడుతూనే వస్తున్నాడండి. భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ అక్కడికి వస్తున్నామంటే. ఎందుకంటే కర్మను బట్టి మహాత్ములు మార్చే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు? శరణ్యమైతే మన కర్మను మార్చే సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి. మనకి ఎట్లా తెలుస్తుంది? అందుకే కదా భాగవతం చదవమనేది, అందుకే కదా పెరిగి పురాణం చదవమనేది, అందుకే కదా ఆలవారు చదవమనేది. చరవంతం లేదు కాబట్టి మాస్టర్ సాహిత్య గ్రంథం ఇచ్చాడు, అలాగే కదా మహాత్మ చరిత్ర గ్రంథాలు ఇచ్చాడు. అవి చదివినప్పుడు ఏమవుతుంది? ఎటువంటి ఆలోచన వచ్చినప్పుడు, అంటే విరుద్ధమైన భావాలు వచ్చినప్పుడు అవి మనకి జ్ఞాపకానికి వస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. అక్కడ కూడా చరిత్రలో ఒకడు వచ్చాడు, మరి నీకు పిలుపు వచ్చింది అన్నాడు. వాడు అర్థం చేసుకున్నాడు, నాకు చావు వచ్చిందని. కాలు పట్టుకున్నాడు, నేను చచ్చిపోతే నాకు భయం లేదు, కానీ నీ సేవ ఇంకాస్త ఎక్కువ చేయాలి నాకు ఉంది. ఒకరి మీద సేవ దొరకదు, అందుకోసమైనా నాకు కొంతకాలం సేవ చేసిన అవసరం నాకు ఇవ్వండి అన్నాడు. ఇచ్చాను బోరా అన్నాడు. పక్కన ఇదేంటి కర్మను మార్చారే? నేనే కర్మను మార్చలే. వాడికి ఈ సంవత్సరం 50 సంవత్సరాల జీవితం, వచ్చే జన్మ 70 సంవత్సరాల జీవితం ఉంది. అందులో 20 సంవత్సరాలు తీసి ఇప్పుడు ఇచ్చా. ఇప్పుడు ఏం చేస్తాడు? 20 సంవత్సరాలు సన్మార్గంలో ఉంటాడు, సత్కర్మలు చేస్తాడు, సాత్విక ఆలోచించుకుంటాడు, సంస్కారం బాగా మెరుగవుతుంది. ఈ సంస్కారం తర్వాత జన్మలో 55 జన్మలకి వాడు పుట్టగానే పువ్వు పరిగణించినట్టుగా పుట్టినప్పటి నుంచి కూడా ఈ సంస్కారం వల్ల భగవంతునితో నిరంతరం ప్రార్థన చేస్తాడు, మంచి కర్మలు చేస్తాడు. 50 సంవత్సరాలకే వాడు ముక్తి పొందుతాడు. ఉపయోగం ఉందా లేదా? ఇదే బాబా చేతులు రాస్తాడు. వాడి కొడుకులు పుట్టరు, దత్తాత్రేయుడు మొక్కు పుట్టాడు, కొడుకు పుట్టాడు, మొక్కు తీర్చాడు, బాబా దగ్గరకు వస్తాడు. రే నీ జాతకంలో మగ పిల్లలు లేరురా,
నా రక్తమంతా చీల్చి నీకు మగబిడ్డలు ఇచ్చా. అంటే ఏంటి? వారి రాతలో లేనిది సద్గురు ప్రసాదించగలడు. అయితే అది వారి శ్రేయస్కరమైనప్పుడు మాత్రమే ఆ పని చేస్తాడు. శ్రేయస్కరం కాకపోతే చేయదు. ఇది ఇక్కడ మనం గుర్తించాలండి. శ్రేయస్కరమైన చేస్తాడా? చేయడు. ఎందుకంటే అది కూడా బాబా చేతుల్లో ఉంది. ఆ పిల్లవాడు ఒక చనిపోయిన పిల్లవాడిని బతికించమని దీక్షితంటే, ఒరే ఇప్పుడు ఈ దేహంతో అతను ఇప్పుడున్న దేహంతో మంచి పనులు చేస్తాడరా, మళ్ళా తిరిగి నీ మాట తెచ్చిపెట్టానంటే అది అక్కడ నాశనం అయిపోతుందిరా, దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? నాకొద్దు బాబా అంటాడు. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? సద్గురు శాస్త్రం తెలుసుకుంటే తప్ప అర్థం కాదండి. స్కూల్లో మన పిల్లలు టీచర్ కొడుతుంది అనుకోండి, మనం అడ్డుపడతామా? వాడి బాగు కోసం. ఆ పిల్లవాడిని ఒక స్నేహితుడు కొట్టాడు అనుకోండి, తోటి పిల్లవాడు, తగ్గుకుపోతాం. అంటే ఏమిటి? టీచర్ కొట్టి శ్రేయస్కరం, ఇంకో పిల్లవాడిని కొట్టి శ్రేయస్కరం కాదు అని మనం అనుకుంటాం. అనుకోమా? అందుకే ఈ తారతమ్యం తెలుసుకోవాలండి. అలా తెలుసుకుంటూ ఏమవుతుందంటే విశ్వాసం దృఢపడుతుంది. డాక్టర్ ఇది పేషెంట్లు అడిగాడు, ఒకటికేమో తీపి మందు ఇచ్చాడు, ఒకటికేమో చేదు మందు ఇచ్చాడు. ఇదేంటి బాబా మాస్టర్, నాకు బాబా డాక్టర్ నాకు ఇచ్చాడంటే అది వాడికి శరీరానికి అది, నీ శరీరానికి ఇది. కాబట్టి మనకు అవసరమైంది జరుగుతుంది అనే విశ్వాసం మనకు ఉండాలి. దీనికి ఏమిటి గుర్తు? మన బాబా చరిత్ర. అందుకండి సాయి లీలా అమృతం అని చెప్పాడు. మా సాయి బాబా చరిత్రను చెప్పలేదు. సాయి లీలా అమృతం గ్రంథం పేరే. అది అమృతం, మొత్తం లేనిది. ఒకటి అన్నాచించినది కదా, షిరిడీకి వచ్చాడు, బాగా వచ్చాడు, ఆడ ప్లేగ్ వచ్చింది, ఆమెకు దాదాపు 10-12 నిమిషాలు దర్శనం ఇచ్చాడు బాబా. మహాసభపతి నీ భార్య మెడ వాచుందిరా, నేను తగ్గిస్తానన్నాడు, తగ్గించాడు. ఒక భక్తురాలకు అనారోగ్యంగా ఉంటే పోస్టులో ఉత్తరం వచ్చింది, బాబా చెప్పాడు 4 రోజులు ఆమె ఇక్కడికి వస్తున్నాను అన్నాడు. ఆ ఉత్తరం ఏముంది? ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని వచ్చింది. 4 రోజులు ఆమె చనిపోయింది. అంటే ఏమిటి? ఇక్కడికి వస్తుందంటే ఏమిటి? సద్గతి ఇస్తాడు. మనం ఏం కొడతాం? బాబా జబ్బు తగ్గించంటాం. అది వివేకునుడు ఏమిస్తాడు? వీలైతే తగ్గించు, లేకపోతే నీ చెంతకు చేర్చుకో అని అడగడం మనకు తెలుసా అండి? అసలు అట్లా అడిగాము మనం? అసలు వివేకం ఉన్నవాడు అడగతాడండి. వివేకం ఉన్నవాడు అడగతాడంతే. ఇంకా జరిగిందండి. ఒక ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు. ఇంట్లో తీసుకొచ్చేసాను. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు అయిపోయింది. సన్న గురకు వస్తా ఉంది, చిన్న కలుగుతా ఉంది, ప్రాణం పోలేదు. మరి ఏం చేయాలి? తీసుకెస్తామా? ఎట్లా చేస్తా ఉంది? అంతే. ఎవడొకడు వచ్చాడు, సత్సంగ సభ్యుడు అక్కడికి చూశాడు, పరిస్థితి చూశాడు. అందరికి బాధగానే ఉంది. అక్కడ వాళ్ళు చెప్పారు, ఆమె మామూలుగా ఉత్తరం తల పక్కన పెట్టుకుని పడుకునే అలవాటు ఉంది. అంటే ఎప్పుడు రోజు కూడా తల ఉత్తరం పక్కన పడుకుంటుందట ఆమె. ఆ సత్సంగ సభ్యుడు ఆడికి పోయాడు, చెప్పేప్పటికి సరే ఈమె ఉత్తరం పక్క తల పట్టండి. ఎవరేమంటారు? వాళ్ళు ఎవరితో పని వద్దు, అలా పెట్టండి, గుడిచిత పారాయణ చేయండి, ఆమె లేపని కూర్చొని పెట్టు, లేదా నీ చదువు చేర్చుకో అని ఆ సత్సంగం చెప్పేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించారండి. వచ్చేసి చదువుతూనే ఉన్నారు, తల పెట్టారు. ఒక్క రోజుకంతా శ్వాస ఆగిపోయింది. మరి ఈ అడగడం తెలుసా? ఆ సత్సంగ సభ్యుడు అడగడం చెప్పడం అంటే ఎవరి వల్ల వచ్చింది? అది ఆచార్య ఇక్కడ భరదాద మాసగలు వచ్చింది. ఎలా వచ్చింది? ఇక్కడ సత్సంగంలో పాల్గొనడం వచ్చింది. ఎలా పాల్గొనగలిగాడు? సద్గురు ప్రాశస్తం తెలియడం కలిగింది.
మరి మామూలు సంగతికి ఆ సాధారణ సభ్యుడికి తేడా కనబడుతుంది కదండి. ఎవరెవరు ఇట్లా చేసి చూడండి, ఏదో చూడండి. ఎందుకంటే బాబా చెప్పున్నాడు, మాస్టర్ గారు చెప్పున్నాడు, జరగకుండా ఎట్లా పోతుంది, అది వాడి విశ్వాసం. ఇట్లా చపలత్వం లేకపోతే, ఆయన మన దగ్గర ఉన్నాడు విశ్వాసంగా ఉంటే మనం రక్షణ పొందగలం. విశ్వాసం లేకపోతే రక్షణ పొందలేం. ఒకరికి జీవితంలో స్థిరత్వం లేదండి. తండ్రి కొడుకులు అనుకుందాం. ఆ తండ్రి అంటాడు, ఆ కొడుకు ఏదో స్థిరత ఉద్యోగం దాకా నష్టపోతున్నాడు. అప్పుడు తండ్రి అంటాడు, రే నేను నీకున్నాను రా, నీకు స్థిరత్వం కలిగేంత వరకు నేను తిండి ఊడు అట్ట నీ భార్య బిడ్డలు నేనే పోషిస్తాను రా, నువ్వు మాత్రం ప్రయత్నం ఆపకరా, నీ ప్రయత్నం నువ్వు చేయరా అని అంటాడు అనుకోండి. ఏం చేస్తాడు అబ్బా, ఏం చేయగలుగుతాడు, ఎంతకాలం మనం పోషించగలుగుతాడు అని విశ్వాసం లేకపోతే తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడండి? తండ్రి హామీ ఇచ్చాడు, ఒరే నీ పిల్లలు నేను పోషిస్తాను రా నాయన, నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేయరా, లేకపోతే వ్యాపారం చేయరా, నువ్వు చేయరా, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను రా. ఇస్తావు సరే, మళ్ళీ అది పోయిందనుకో మళ్ళా నువ్వు తిడతాడేమో, ఈ ఎక్కడ పోతే ఉద్యోగం నాకు రాలేదు, పోనీ ఎంతకాలం పోషిస్తారు, నా బిడ్డలు చదువుకి ఎలా చేస్తాడు, ఈయన ఆలోచిస్తూ ఉంటే అవిశ్వాసం ఉంటే నేను చేస్తాను 3 రోజులు కొట్టుకుంటున్నాడు అక్కడ తండ్రి, వీడు కొడుకు విశ్వాసంగా ఎట్లా ఉంటుందండి? అంటే భగవంతుని అనుగ్రహం వచ్చినా కూడా మనం కాలదనుకుని అవుతాం. ఇంకా మనకు బాగా అర్థం కట్టుకుంటే మాకు ఎన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. మన చిన్నపిల్లవాడు గబగబా స్కూల్ నుంచి వచ్చాడు, కాలు కడుక్కున్నాడు, అమ్మ నాకు వస్తువు కావాలన్నాడు. ఆయన తెచ్చి ఉన్నప్పుడు కొంచెం ఒక్క క్షణం ఆలస్యమైంది, అప్పుడు అలిగిపోతాడు. ఒరే పాలు తాగరా అంటే నాకు వదిపో అని పాలు ఇసుకు పడతాడు. ఆయన తెచ్చిస్తుంది, అది కొంచెం ఆలస్యమైంది, ఇసుకు పడతాడు. అప్పుడు వాడికి కావలసిన చేతికి వచ్చినా కానీ అనుభవించే స్థితిలో వాడు లేడు. అట్లాగే బాబా అనుగ్రహం వచ్చినా కానీ అంగీకరించిన స్థితిలో మనం ఉన్నాము. చూడండి, అదే కర్మ ప్రకారం జరుగుతున్న విశ్వాసం మీద నిలబడినా చాలు మనం, లేదా భగవాన్ అనుగ్రహం ఉంటున్న విశ్వాసం మీద ఉన్నా చాలు. దేని మీద ఒక దాని మీద నిలబడి ఉండు. కాబట్టి నా డ్యూటీని చేస్తున్నా. చూడండి, ప్రతి ఒక్క అంశంలో కూడా మనకి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఇక్కడ 2 భావాలు వద్దు, ఒకే భావంతో నిలబడు. ఈ కష్టం తిరలేదు అనే ఆలోచన వద్దు. ఎక్కడికైనా సమాన శక్తిని ఉన్నాడు, ఆత్మవంచన చేసుకోవద్దు. మంచి స్వభావం కలిగి వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి మంచి జరిగితే ఇంకా మంచివాడు అవుతాడు. వాడు కష్టం వస్తే ఏం చేస్తాడంటే, కష్టం ఉంటే ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఇది పగవాడు ఇక్కడ వద్దు బాబు అంటాడు వాడు. ఆ కష్టం కూడా రాకుండా కూడా తాపత్రయపడతాడు వాడు. సుఖం వస్తే నలుగురితో పంచుకుంటాడు. ఎవడు? మంచి స్వభావం కలిగిన వాడు. వాడు కష్టం వచ్చింది అనుకోండి, నా ఈ కష్టం పగవాడు కూడా ఉండకూడదు అనుకుంటాడు వాడు. ఒకనాడు వస్తే ఇవి సహాయం చేస్తాడు. అది దుష్టుడైతే వాడు కష్టం వచ్చింది అనుకోండి, నాకెందుకే కష్టం ఒక్కడికి రావాలా అని ఎదుటోడు కష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తాడు. సరే, వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, ఇది అదృష్టుడికే, ఆ మంచిని ఆధారంగా పెట్టుకొని ఎదుటి వాడి మీద జులుం ప్రదర్శిస్తాడు. కాబట్టి దుష్టుడికి సుఖం వచ్చినా నష్టమే, దుఃఖం వచ్చినా నష్టమే. అవగాహన వచ్చిందనుకోండి, వాడు సుఖం వచ్చినా పై స్థాయికి పోతాడు, కష్టం వచ్చినా పై స్థాయికే పోతాడు. ఎందుకు పదే మాస్టర్ ఇన్ని ఉదాహరణ చెప్తున్నాడంటే, అవగాహన కలిగించుకో. అవగాహన ఎప్పుడైతే ఉంటుందో కష్టం వచ్చినా సుఖం వచ్చినా లెక్క పెట్టవు. అవగాహన లేకపోతే లెక్క కడుతూ ఉంటుంది, ఏదైనా పూజ చేసిన ఫలితం లేదనిపిస్తుంది. అందుకని స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రార్థన చేశావు, కష్టం జరిగింది, ప్రార్థన చేసిన జరిగిందని చెప్పు.
లేకపోతే నా కర్మ వల్ల చెడిందని చెప్పు, ఏదో ఒక మాట నిలబడు. మనం అట్లా నిలబడలేకపోతున్నామే. మన కర్తవ్యం మనం నెరవేర్చాం, మామూలుగా ఇది మన కర్మ ప్రకారం జరిగిపోతుంది. దీని గురించి ఆలోచించడం దండగా. కొందరు పిల్లలు ఉంటారండి, ఎగ్జామ్ రాస్తారు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ అనుకోండి, కీ వస్తుంది, కీ చూస్తారు కొంతమంది, ఉత్తరం వేస్తుంటే కీ చూడడం ఎందుకు, రాసేసాను దానికి మార్కులు వస్తాయి, కీ చూసిన ఏం ప్రయోజనం అంటాడు ఉత్తమమైన విద్యార్థి. ఏం ఉపయోగ కీ చూసినందువల్ల ఏమన్నా రాసిన మార్పులు ఏమొస్తుంది, మార్పు పేపరే మార్పు రాదు, ఇంకా మన రాసితే అక్కడ ఉంటుంది, దాన్ని కీ చేయడం ఉపయోగం ఏమిటి అని వాడు కీ కూడా చూడాడు. కొంతమంది విద్యార్థులు ఉంటారు ఆ విధంగా. అది ఉత్తమ లక్షణం. నా పని నేను చేసా, నా క్రమం జరిగిపోతుంది అంతే, దీని గురించి ఇంకా ఆలోచించడం, నెక్స్ట్ ఏం పని చేయాలి దాని మీద మనసు పెట్టు, దాని దగ్గరికి నీకు మనసును మార్చుకో. ఒకవేళ మార్పు అవసరమైతే మార్చుకో, లేదంటే ప్రశాంతంగా ఉండు. అటువంటి వాడు సుఖం వస్తే పొంగడు, దుఃఖం వస్తే కొంగడు. నాకు కష్టం వచ్చింది, ఓహో ఇది నాకు అవసరం కాబట్టి ఆయన నన్ను పట్టించుకోలేదు. నేను ప్రార్థన చేశాను భగవంతుడిని, నాకు ఈ పని కావాలని, ఆ పని జరగలేదు, ఓహో భగవంతుడికి ఇష్టం లేదు అంటే ఇది నాకు శ్రేయస్కరం కాదు, అందుకని ఇలా జరిగింది. ఒక పని విషయం కాదండి, ఎదుటివాడు మనం ద్వేషించినా, ఎదుటివాడు మనం పొగిడినా, ఎదుటివాడు మనం ఛేదించుకున్నా, ఇవే కదా మన లౌకికంలో ఉంటుంది కదండి. ఎదుటివాడు మనం సహాయం చేసినా చేయకపోయినా, ఇటువంటి మార్పు కోరతాడు సద్గురువు. ఇంతకు మించి ఏమి చేసేది లేదు. మార్పు ఏమైనా చేయగలిగితే సద్గురువు మాత్రమే చేయగలడు. అందుకు అని ఉదాహరణ చెప్పుకుంటే అక్కలకోట స్వామిది, మహాసభపతి భార్య మెడ వాచడం, అన్నాచించిన భార్యకి భౌతికంగా దర్శనం ఇవ్వడం. కాబట్టి మార్పు సద్గురువు మాత్రమే చేయగలడు. ఆయన మనకు అవసరమైనప్పుడు తగిన మార్పు చేస్తాడు. ఆయన చేయలేకపోయిన తర్వాత ఇక చేయగలవాడంటూ ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడండి. ఆయన కాబట్టి ఇంకెవడు చేయలేడు కదా, అంతే. ముల్లోకాలు కూడా ఎవడు కూడా లేడు, స్పష్టంగా చెప్పిస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. ఒకవేళ దయగలిగి ఏ దేవతను అనుగ్రహించింది అనుకోండి, ఆ దేవత మీదే మనం నిశ్చలంగా ఉంటుందంటారా? ఒకవేళ కలిగితే మనకే నష్టం. పోనీ ఆ దేవత మీద నిశ్చలంగా ఉండగలుగుతున్నావా? ఉండవు. మళ్ళా ఖర్చు అనుకోండి, మళ్ళీ ఆ దేవత వదిలిపెట్టేసి ఇంకో దేవత పోతాడు. అప్పుడేమవుతుంది, సద్గురు చేతిని గట్టిగా పట్టుకుని బిల్లు లేకుండా పోతా ఉన్నాయండి. దీనికి మన గురి చరిత్ర ప్రమాణం చెప్పాడు దీపకుడు. చూడండి, ఒకదానికి ఒక లింకు. ఇక్కడ ప్రారంధ కర్మ, సద్గురు కృప, ఏదో ఒకదాన్ని పట్టుకో అని చెప్పడం ఉద్దేశం ఉంది ఇక్కడ. నీ డ్యూటీ నువ్వు చేసి భగవంతుని పట్టుకో. మన కర్మను మార్చగల సామర్థ్యం సద్గురువుకు మాత్రమే ఉంది. సద్గురు అంటే ఎవరు అని చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము, సర్వవ్యాపకత్వము. అతడు ఏదైనా చేయగలడు, మన కర్మను మార్చగలడు. ఎప్పుడు ఆయన పట్ల విశ్వాసం ఉంటే. ఆ విశ్వాసం ఎలా ఉంటుంది? వివేకం కలగాలి, వైరాగ్యం కలగాలి, సత్ప్రవర్తన కలగాలి, సత్వగుణం రావాలి. అప్పుడు ఆ దృష్టిలో మనం పడతాము, అప్పుడు మన కర్మను తీసేయగలడు. అదే చెప్పాడు, మన శ్రేష్కరమైన ఇస్తాడు. యావజ్జీవికి ఆకర్షించబడిందండి. వాళ్ళు సత్ప్రవర్తన ఉంటే ఆగస్టు 15 రిపబ్లిక్ డే 26వ తేదీ కొంతమంది విడుదల చేస్తారు కదండి. అది చెప్తున్నాడండి ఇక్కడ. నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలని చెప్తున్నాడండి. అన్నన్న చింతన కావచ్చు, సత్వగుణం కావచ్చు, సద్శాస్త్రం కావచ్చు, సద్సేవ కావచ్చు, ఒకసారి లింక్ పెట్టుకుంటూ రావాలండి ఈ ప్రవచనాల్లో మాత్రం దయచేసి. లేకపోతే ఏదో విన్నాం ఉద్దేశం లెక్కలో మనం ఉంటామండి. ఎందుకంటే 1 గంట మనం వినియోగించినప్పుడు ఈ 1 గంట మనం ఆస్వాదించాలి.
దీపకుడు ఏమంటాడు, వేరే వ్యాధి తగ్గించమంటారు గురువుగారు ఏమన్నారు, ఒరే నేను అనిపిస్తానరా అంటే సేవ చేయడం తప్పించుకుంటున్నావా? అప్పుడు పోయి బ్రహ్మవిష్ణు మనకి ఏం చెప్పాడు, నాకు బలేసామా మీ వరం ఉదయం వద్దు అన్నాడు. అది మనిషికి ఉండవలసిన లక్షణం, అది మనిషికి ఉండవలసిన బాధ్యత. ఇది మా బాధ్యత కూడా వస్తుందండి. రేగే నీకేం కావాలంటాడు, ఎప్పుడు ఆ చెత్తన మీరు ఉండాలన్నాడు. ఇంకేం అక్కర్లేదంటాడు, ఇంకేం అక్కర్లేదంటాడు. పరీక్ష పెట్టాడు, వాడు కొడుకు చనిపోతాడు, భార్య బోని అరస్తా కూర్చునేదే. మళ్ళా బాబా వస్తాడు, నీకు బిడ్డ కావాలని చెప్పు బతికిస్తా, కానీ నీకు నాకు ఇంతతో సంబంధం పటాపట్, ఇంకా నాకు సంబంధం లేదు. నువ్వు అదే కొరగపోయినావు అనుకోండి, నీ చెంతను ఇప్పుడు ఉంటా, ఏది కావాలో తెలుసుకో. రేగే చూడండి వివేకంతో, మీరు ఎప్పుడు ఆ చెంత ఉండాలి, అట్టది ఏడవద్దు. ఒకవేళ ఏ దేవత ద్వారా అన్నా సరే ఆ బిడ్డ బతికాడు అనుకున్నాం అనుకోండి, ముందేం చెప్పాడు బాబా ఇక్కడ, నీ చెంత నేను ఎప్పుడు ఉంటా, మీరెప్పుడు ఆ చెంతే ఉండాలన్నాడు. నా చెంతే ఉండాలంటే నా హృదయంలోనే ఉన్నాడు. నా ప్రార్థన ఏ దేవత చెప్పినా అది ఆయనకే చెందుతుంది. బాబా మాట ఇచ్చాడు కదా, నీ చెంతనే ఉంటా అని చెప్పాడు కదా. నువ్వు ఏ దేవతల గురించినా అది ఆయనకే, ఆయన ద్వారా వస్తుంది. అలా కాదు ఆ దేవతలు వచ్చిందంటే ఎలా ఉంటుందంటే, ఒకరికి నేను భోజనానికి పోయినా, మామూలుగా పోయినా, మధ్యాహ్నం పూట భోజనం టైమే, వాళ్ళు భోజనం చేయమన్నారు, కొంచెం మొహమాట పడి నేను ఏం చేయనండి అనేసి పక్కింటి పోయి భోజనం చేసి ఇచ్చా. అదే ఇక్కడ ఆడవచ్చు కదా, అదే ఇక్కడ చదువుకుని పట్టుకోవచ్చు కదా. ఆయన పెట్టకపోతే ఎట్లా అంటే, ఎందుకు పెట్టడం అనేది ఆలోచించు ముందు, అని పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఆలోచించు. నీ శరీరానికి తగదు అది అంతే, అందుకని పెట్టలేదు, అందుకని విశ్వాసం ఉండాలి. అది చెప్పడం కోసం గురి చేతుల్లో ఆ దీపకుడి కథ. ముగ్గురు త్రిమూర్తులు వచ్చారు, ఏం కావాలి కోరుకోమని, నేను కోరుకున్నాడా? ఇది మనిషికి ఉండవలసిన లక్షణము. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మళ్ళీ వెనకపోతున్నాం. తృప్తి శాంతి కోసం ఉపయోగపడుతుంది. అది కావాలంటే ఏం చేయాలి? వివేకం కావాలి, వైరాగ్యం కావాలి, ముముక్షత్వం కావాలి, జిజ్ఞాస కావాలి, నిరంతరం సాధన కావాలి, ఆత్మసమర్పణ కావాలి, జ్ఞానం వస్తుంది. చూడు అన్ని లింక్ పెట్టుకుంటూ వచ్చాడు చూడండి. మాస్టర్ గారు మనకి ఏం అందించలేదండి ఆ సత్సంగ మహిమల అధ్యాయంలో 27 అధ్యాయంలో 27, 2, 7, 9 శాశ్వతం. ఆ సత్సంగ అధ్యాయం, సత్సంగ మహిమ అధ్యాయం శాశ్వతం. అది మనిషి కూడా లక్ష్యం అన్నాడు. అలా చేస్తే మనకి లౌకికం కష్టం కదా అని మనకి వస్తుంది అనమాట. అంటే నీ ధ్యాస అవగాహన కుదరకపోతే జన్మ పరంపరలో ఉండే కష్టం అలాగే ఉండిపోతాయి. బాకీ ఇప్పుడు తీర్చాల్సిందేనండి. బ్యాంకులో ఉపయోగం వడ్డీ వేస్తే అక్కడ వేసుకుంటా పోతా ఉంటాడు అంతే. అదేది ఇప్పుడే కష్టపడి కట్టేస్తే, లోకి ఇప్పుడే కష్టపడేవారు అనుకోండి, ఈ జన్మకే కర్మ తీరిపోద్ది, అయిపోయింది అమ్మ కూడా. మళ్ళీ కర్మ చేయకుండా ఉండగలుగుతాం. అందుకు సద్గురుని ఆశ్రయించాలి. అప్పుడేమవుతుంది? ఊరేం పెరుగుతుంది, ఇష్ట పెరుగుతుంది. ఇంకా దేనికోసం ఎవరిని ఏమి కొనవసరం లేని స్థితి వస్తుంది. మన కర్తవ్యం మనం చేసి గురువుకు సర్వసమర్పణ చేసుకో, సర్వం సిద్ధిస్తుంది. దీనికి మళ్ళీ బాబా చేతులకు పోవాలి. అడుగులో నలుగురు సత్యాన్వేషణ బయలుదేరారు. ముగ్గురు ఏమన్నాడు, ఒకటే తన గుర్తించుకోవాలన్నాడు, ఒక సత్యం ఏదో అసలు తెలుసుకోవాలనుకున్నాడు. బాబా ఏం చెప్పాడు, తనుని మనస్సుని గురువు కర్పించు, శాస్త్రజ్ఞానం పనికిరాదన్నాడు. మరి ఇందులో ఎవరు నెగ్గారు? ఇదండి మనం ప్రతి ఒక్క దానికి మనకి బాబాజీలో సమాధానం ఉందండి. ఎవరికైనా సరే నిత్యానిత్యము వివేకము అంత తేలిగ్గా చేతనవదండి. ఇది అంగడి దొరికే వస్తువు కాదు. ఈ తృప్తి శాంతి అనేది ఒకప్పుడు కొద్దిగా వివేకం కలిగిన
అంతగా నిలవదు. మరి దాని మీద నిలవగలగా అంటే సద్గురు యొక్క సాన్నిధ్యం కావాలి, అనుగ్రహం ఉండాలి. అది ఉంటే గాని సాధ్యపడదు. ఆ సద్గురు యొక్క సాన్నిధ్యమే పారాయణము, సద్గురు యొక్క అనుగ్రహమే సత్సంగం. సింపుల్ గా మనకు మాస్టర్ గారు అందించారండి. ఈ సంగతి తెలిస్తే బాబా ఏమైతే అన్వేషణలో గురువుని ఆశ్రయించి ఏ విధంగా అయితే ఆ గురువు యొక్క స్వరూపంగా మారాడో అలా మనము మారగలము. మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున ఎటువంటి అనుభూతి పొందాడో 5 గంటలు, అటువంటి అనుభూతి మనము పొందగలము. కృష్ణుడు బుద్ధి యోగంలో చెప్పింది కూడా ఇదేనండి. భగవద్గీతలో బుద్ధి యోగంలో శ్రీకృష్ణుడు కూడా ఇది చెప్పాడు. నేనే వాడికి అన్ని ఇస్తున్నాను రా అని అన్నాడు. బాబానే చెప్తున్నాడు. కాబట్టి మనకి గుర్తించాలి, ఇహానికి పరానికి ఎంత శ్రేష్టమైందో అది మనకు తెలుసుకుంటే ఆ ఇహము పరము సద్గురు ప్రసాదించగలడు. ఈ సూత్రం మీద మనం నిలబడగలిగితే, అలా నిలిచినప్పుడు మనకి చింత అవసరం లేదు, అన్ని ఆయనే చూసుకుంటారు. మనం పూర్వకాలం మీద నిలబడలేము, భగవంతుని అనుగ్రహం మీద నిలబడలేము. ఏదో ఒకదాన్ని నిలబెట్టడం కోసంగా బాబా ప్రయత్నం చేశారండి. నువ్వు సద్గురు మీద మనసు నిలబెట్టు, నీ కర్మ ఉన్నా దాన్ని తీసే సామర్థ్యం సద్గురువుకు ఉంటుంది. ఆ విశ్వాసం కలిగి ఉండు, ఆయన చేస్తాడని అనుకోవద్దు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు నీకు తప్పక సత్ఫలితం పొందగలవు. వివేకము అంత తేలిక చేత కాదు, అది కూడా చెప్పాడండి. కొంచెం వివేకం కలిగినా మళ్ళీ డోలామల ఊగుతూ ఉంటాము. మరి ఆ వివేకం కలగడానికి ఏం చేయాలి? గురువు యొక్క సాన్నిధ్యం కావాలి, గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆ సాన్నిధ్యమే పారాయణ అనుకున్నాము, అనుగ్రహం సత్సంగం అనుకున్నాము. ఈ రెంటిలో కానీ మనం ప్రయాణం సాగించగలిగితే మన ప్రారంభ కర్మ అనే ఆలోచన మనకు రాదు. మనం చేయవలసిన కర్తవ్యం చేసుకుంటున్నాం, అంతవరకే. పరీక్ష రాయేసాం, కీ గురించి ఆలోచించిన అవసరం లేదు. కీ గురించి మనం ఆలోచించిన అవసరం లేదు, పరీక్ష రాయేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం పరీక్ష రాయాలి? ఈ ఆలోచన కలిగించడానికి మాస్టర్ గారు పూర్వకర్మ సద్గురు కృప అనే 22 అధ్యాయం ద్వారా మనకు స్పష్టంగా అందించాడండి. ఇది ఒక గంటలో అర్థమయ్యేది కాదండి. మళ్ళా తిరిగి విని మళ్ళా పదే వింటూనే ఉండాల్సి, అంతే. నిరంతరం సాధన చేస్తుండాల్సిందే. కత్తికి పదును పెడితేనే అది ఉపయోగపడుతుంది, కత్తి మూల పెడితే ఏం ఉపయోగం ఉంటుందండి? మనసు కూడా కత్తి లాంటిదే. ఒకటిని గాయపరుస్తుంది, ఒకటి ప్రాణం రక్షిస్తుంది. కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది, అది దొంగ చేతిలో ఉంటే ఒకటి ప్రాణాన్ని తీస్తుంది. మనసు కూడా అంతే. కాబట్టి ఆ మనిషిని సన్మార్గంలో పెట్టి ఎదుటి వాడికి ప్రాణం పోసే విధంగా నువ్వు జీవించాలి. సత్వం కూడా నువ్వు నిరంతరం పదును పెట్టు. ఆ పదునమే పారాయణము, సత్సంగము. మళ్ళా తిరిగి మాస్టర్ గారు అక్కడికి చదువుతున్నాడండి. అంటే అది శ్రేష్టం కాబట్టి ఆ శ్రేష్టత్వాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రారంభ కర్మ గురించో భగవంతుని అనుగ్రహం గురించో అనే ఆలోచన లేకుండా మన కర్తవ్యం ఏదో అది నెరవేరుస్తూ, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన పని, ఇది చేయడం వరకే నా డ్యూటీ, ఇది ఫలితాలు నిర్ణయం ఆయనది అనుకున్నప్పుడే తృప్తి, శాంతి ఉంటుంది. మనసు అల్లకల్లం కాదు. మనసు అల్లకల్లా కనబడినప్పుడు వాడు శారీరపరంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఇదండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఎందుకు ఇప్పుడు ఈరోజు ఒక గంట సేపు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకదాని కనెక్షన్ పెట్టాడు మాస్టర్ గారు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలే. అర్థం చెప్పుకున్నప్పుడు మాత్రమే, ఇన్ని ఉదాహరణ చెప్పినప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా మనకు అర్థమవుతుందని మాస్టర్ గారు అంత శ్రమపడి ఆయన ప్రవచనాల ద్వారా మనకి గ్రంథ స్వరూపంలో మనకు అందించారండి. అది గుర్తించుకొని సాయి మాస్టర్ అనుగ్రహానికి పాత్రలవుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.